అప్పుడు చెప్పాల్సిన వాడు ఏం చెప్పాను అదే చెప్తాడు, ఏం చెప్పకూడదు అని చెప్పాడు. అది అలాంటి జ్ఞాన సంపన్నుడైనటువంటి ఆ యొక్క స్వామి అందరి యొక్క మనోరథాన్ని నెరవేరుస్తున్నారు. అయితే సామాన్యమైనటువంటి మానవులు ఏం చేస్తాం, అయ్యా నా భవిష్యత్తు ఎట్లా ఉంది, నాకు గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది, ఇవే అడుగుతా. కానీ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలనేటువంటి కొంతమంది జ్ఞానులు మనలో ఉంటారు. వైరాగ్యంలో పడ్డవాళ్ళు కొంతమంది ఉంటారు, శక్తి సంపన్నులు. వాళ్ళు ఎంతో తపస్సు చేస్తుంటారు ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలి. వాళ్లకు ఈయనకి ఇంత బ్రహ్మజ్ఞానము త్రికాల జ్ఞానత్వం ఎట్లా వచ్చింది అని అనిపించి స్వామి మాకంటూ ఏమి కోరికలు లేవు, కానీ మీకు ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది చెప్పండి స్వామి అని అడిగినారు. అడగగానే ఇంతవరకు ఇన్నేళ్ల చరిత్రలో నన్ను అందరూ ఐహికమైనటువంటి సుఖాల కోసం అడిగిన ప్రశ్నలే అడిగారు, కానీ ఈ ప్రశ్నను అడిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి మీరు. చాలా సంతోషం. నా వృత్తాంతాన్ని చెప్తాను వినండి. నా జన్మ వృత్తాంతం ఏమిటంటే, నేను గత జన్మలో ఒక పక్షి ఆకలి దప్పులచే బాధపడుతూ ఆహారం దొరక్క కరువు కాటకాలు సంభవించినప్పుడు ఎక్కడ ఆహారం దొరుకుతుందో వెతుక్కుంటూ అలా సంచరిస్తూ ఉండగా ఒకసారి నేను ఒక సముద్ర తీరానికి వెళ్ళాను. ఆ సముద్ర తీరంలో ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాను వచ్చినటువంటి గాలి దాటికి తట్టుకోలేక గాలిలో నా ప్రమేయం లేకుండానే ఎగురుకుంటూ నా రెక్కలన్నీ నొప్పిలేస్తుంటే అలాగే కొట్టుకుంటూ అది దగ్గర పడిపోయా. ఎక్కడ పడిపోయానో నాకు తెలియదు. నాకు ఆహారం లేక అప్పటికే చాలా రోజులైంది. విపరీతమైన ఆకలితో ఉన్నటువంటి నేను ఎక్కడ ఆహారం కనిపిస్తుందో ఆహారం కోసం వెళ్ళే పరిస్థితి నాకు లేదు, ఎందుకంటే నా రెక్కలు నాకు సహకరిస్తలేదు. అలాంటి సమయంలో అక్కడ ఒక మెతుకు కనిపించింది, ఒక చిన్న మెతుకు తెలుసు కదండి, ఆహారం మెతుకు. అది కనిపించగానే అది తిన్నాను, కొంచెం ప్రాణం లేచి వచ్చింది. కొద్దిగా ముందర చూసరికి ఇంకొంత దూరంలో ఇంకో మెతుకుంది. ఆ వెతుకుంటూ ఇంకో ముందుకు వెళ్ళాను. అలా చూస్తూ ఉంటే అలా మెతుకు వరుసగా పడుకుంటూ ఉన్నాయి. ఆ పడుకుంటూ ఉన్నటువంటి మెతుకుల వెంబడా తిరుగుకుంటూ మొత్తం మళ్ళీ నేను ఎక్కడైతే మొదలు పెట్టానో అక్కడ దాకా వచ్చాను. ఆ పడ్డటువంటి మెతుకులన్నీ తిన్న తర్వాత నాకు శక్తి వచ్చింది, నేను ఎగిరిపోయాను. కాలాంతరం లోపల ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి కదా ఎప్పటికైనా. ఆ పక్షి శరీరాన్ని వదిలిపెట్టాను. నాకు మరణం సంభవించింది. నా మరణం మామూలుగా జరగలేదు. నేను మరణించే సమయం లోపల దేవదూతలు వచ్చారు. నా కర్మ విపాకమైనప్పుడు, నా కర్మ ముగిసినప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో మనం చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే దేవదూతలు వస్తారు. మరి ఈ పక్షి జన్మలో ఏం పుణ్యం చేయగలుగుతుంది? మనుష్య జన్మలో అయితే అన్ని పుణ్యాలు చేయవచ్చు. 85 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మలో ఎన్నైనా పుణ్యాలు చేయవచ్చు. ధర్మము, అర్థము, కామము, మోక్షం కొరకు ఎన్నైనా ప్రయత్నాలు చేయవచ్చు. అతి చిన్న పక్షిలాగా జన్మించినటువంటి నేను ఏం పుణ్యం చేశానో నాకు తెలియదు, కానీ దేవదూతలు వచ్చారు, నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు. నాకు ఆశ్చర్యమయ్యి దేవదూతల్ని నేను అడిగాను, స్వామి నేను చేసుకున్న పుణ్యం ఏమిటండి, నాకు ఇంతటి మహద్భాగ్యాన్ని మీరు కల్పిస్తున్నారు, ఏమిటి నా పుణ్యము అని ఒక ఉత్సాహంతో అడిగితే అప్పుడు ఆ దేవదూతలు ఏం చెప్పారంటే, ఓ పక్షి జన్మలో నీవు చేసినటువంటి పుణ్యం ఏమిటంటే, నీవు అత్యంత ఆకలితో ఉన్న సమయంలో ఒక చోట పడి మెతుకు ఏరుకుంటూ నీవు తిరుగుతూ ఆ ఆహారాన్ని భుజించావు కదా, ఆ ప్రదేశం కాశీ అన్నపూర్ణ అమ్మవారి యొక్క దేవాలయము. అప్రయత్నంగా నీకు తెలియకుండానే ఆ దేవాలయం చుట్టూ ఆహారాన్వేషణలో భాగంగా నువ్వు పరిక్రమణ చేశావు, ప్రదక్షిణ చేశావు. అలా ప్రదక్షిణ చేయడం అనేది తెలిసి చేసిన, ప్రదక్షిణ అనేది తెలియక చేసిన అఖండమైనటువంటి పుణ్యాన్ని నీవు పొందినావు. అలా పొంది నీవు కొన్ని యోజనముల వరకు, ఎన్నో యోజనములు నీవు అఖండమైన పుణ్యాన్ని సంపాదించి ఎన్నో కల్పాలు, అంటే ఒక 3 కల్పాలు, ఒక కల్పం అంటేనే బ్రహ్మకు పగలు కొన్ని లక్షల సంవత్సరాలు, అలాంటి 3 కల్పాల పాటుగా నీకు స్వర్గలోక ప్రాప్తి సంభవించింది. ఏ పుణ్యము చేత? తెలియకుండా ఆహారం కోసం అది చేసినటువంటి ఆకలితో ధర్మం తప్పి కింద పడిపోయి అనారోగ్యంతో ఆ ఆహారాన్ని చేసినటువంటి ఆ ప్రదక్షిణ పుణ్య ఫలితం చేత
3 కల్పముల పాటు ఆ యొక్క స్వర్గలోక ప్రాప్తి కలిగింది. ఆ స్వర్గలోక ప్రాప్తి సమయం ముగిసిపోయిన తర్వాత ఆ పుణ్యం యొక్క ప్రభావము చేత ఈ జన్మలో త్రికాల జ్ఞాన సంపన్నత్వంతో నేను జన్మించి ఇంకా గొప్ప పుణ్యాన్ని చేసుకునేటువంటి మహద్భాగ్యాన్ని పొందినాను అని తన యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పినాడు. అంటే అప్రయత్నంగా పక్షి చేసినటువంటి ఆ యొక్క పనికి అంత అఖండమైనటువంటి స్వర్గలోక ప్రాప్తి కలిగి మళ్ళా గొప్పదైనటువంటి త్రికాల జ్ఞాన సంపన్నమున్న జన్మ లభిస్తే ఎన్నో జన్మాంతరాల నుంచి చేసుకున్న పాపాన్ని పోగొట్టుకోవడానికి మనం చేసేటువంటి యొక్క దీక్ష, నామస్మరణ, స్వామివారి యొక్క పూజ, ఈ కైంకర్యాలు, ఈ భజన, ఈ పద్ధతి, ఈ నియమం, ఈ ఆచారం, ఈ కట్టుబాట్లు, ఈ పద్ధతి, ఇవన్నిటినీ కూడా మనం ఎంత శ్రద్ధగా ఆచరిస్తున్నామో ఇది ఖచ్చితంగా మనకు అఖండమైనటువంటి పుణ్యాన్ని లభింపజేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ ఉద్దేశంతో ఇక్కడ రాకేష్ శర్మ గారి యొక్క మనోరథం ఏమిటంటే అమ్మవారి చండీ ఉపాసకుడు. ఆయన అమ్మవారి యొక్క నామ జపం చేస్తూ ఉంటారు, అయ్యవారి పూజ చేస్తూ ఉంటారు, ఎన్నో చండీ యాగాల్లో పాల్గొన్నారు. వారు ఏమిటంటే రాజరాజేశ్వరి మంత్ర మాతృకాస్తవం అంటే అమ్మవారి యొక్క మంత్రం చెప్తే ఎంత శక్తివంతమో అలాంటి మాతృకాస్తవం అనేటువంటి ఒక స్తవాన్ని పారాయణ చేస్తూ కుంకుమార్చన చేయాలనే వారి సంకల్పం. దయవుంచి స్వాములందరూ కూడా కళ్ళు మూసుకొని అమ్మవారి రూపాన్ని ధ్యానం చేయండి. మేము కళ్ళు తెరవనప్పుడే తెరవండి, నిద్రపోకండి. అమ్మవారిని మాత్రమే మనసులో ధ్యానం చేస్తూ ఈ యొక్క మంత్ర మాతృకాస్తవాన్ని అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ఓం